హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు సెషన్ అంతట్లో తోడుగున్నాం నీ సందనాలు. మరి తండ్రి, ఈరోజు సెషన్లో మేము నేర్చుకోవాల్సిన విషయాలను చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని నువ్వే సమస్త మహిమాగంత ప్రభావాలు పొందుకోమంచు నజరేయుడని యేసునామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? స్టోరీలోకి వెళ్ళే కంటే ముందు కూడా మరి మనము ఎవరినన్నా అడిగినప్పుడు మనకి ఏదన్నా నీడ్ ఉందనుకోండి, మనకి చాలా నీడ్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు పెన్సిల్స్ ఉండవు, చాలా చాలా నీడ్స్ ఉన్నప్పుడు అడిగితే ఇస్తారా? అడుగుకుంటే కూడా మనం అర్థం చేసుకుని ఇచ్చేస్తారా? అడిగితే ఇస్తారు కదా. ఒకవేళ అడగకపోతే ఏమవుతుంది? ఏమైందిరా? ఏమైందన్నా? ఏమైంది హర్షి? ఏమైంది సడన్ గా? టీచర్ కొట్టిందా? ఫ్రెండ్స్ కొట్టారా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా చెప్పు. అర్థం చేసుకో. అదే నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటా. నీకేం బాధ అర్థం తెచ్చుకో. చెప్పుకోకుండా కానీ చెప్తా. ఏంటి చెప్పు? నా బాధను అర్థం తెచ్చుకో. చెప్పా. నాకేమో ఎందుకు కావాలి చెప్తున్నా. దానికోసం తేడవాలా? చెప్పుంటే స్టార్టింగ్ లోనే అయిపోతుండే కదా. మమ్మీ ఏంటి అది ఒకటి నీకు చెప్పాలి. నాలో ఏమైనా మార్పు కనపడుతుందా? అలా ఏం లేదు. సంథింగ్ డిఫరెంట్ లేదని చెప్తున్నా కదా. అంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఊరికే విసిగిస్తున్నావు. ఏదన్నా గెస్ చేయి మమ్మీ. ఏం గెస్ చేయాలి నమ్రత? అంతా బాగానే ఉంది. వెళ్ళు ఒకసారి నా బాధను అర్థం చేసుకో మమ్మీ. ఏదన్నా చెప్పు. నా మొహం నీరసంగా అట్లా చెప్పు మమ్మీ. నీ మొహం ఎలాగుందో అలానే ఉంది. ఏం మార్పు ఉంది? విచిత్రంగా ఉంటున్నావు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. నా బుర్ర తినకుండా పని చేసుకుంటుంటే. ఒకసారి ఫస్ట్ సైలెంట్కి వెళ్ళి ఇక్కడ నుంచి. బుర్ర తింటున్నావు వెళ్ళమంటుంటే. నమ్రత ఇక్కడున్నావా? అప్పటి నుంచి ఎతుకుతుంటే దొరకలే పదా. ఇక్కడ నుంచో ఏడుస్తున్నావు. ఏమైంది? లోపలి రా ఫస్ట్. నువ్వు ఎందుకు? ఏమైంది? లోపల రావచ్చు కదా. ఎవరన్నా తిట్టారా? ఏమైంది చెప్పు. మరి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇందాక వచ్చి నేను అడిగాను కిచెన్ లో ఉన్నప్పుడు. అయితే ఏమైంది ఇప్పుడు? ఏదైనా చేంజ్ వచ్చిందా అని. అవును, రాలేదు. నాకు ఇదే నచ్చలేదు. అసలు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? సరిగ్గా చెప్పొచ్చు కదా. అంటే చేంజ్ వచ్చిందంటే ఏమంటావు? ఏమంటాను? ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఫస్ట్ నువ్వు లోపల రా. ఊరికే బయట నుంచి ఏడుస్తున్నావు. ఏం అర్థం చేసుకోవాలి నమ్రత? పేచి పెట్టకు. నాకు ఆకలేస్తుంది. మొహం నీరసంగా నన్ను అట్లా ఉంటాను కదా. ఆకలేస్తే అందుకే వచ్చాడు. కడుపులో ఇప్పుడు కూడా ఆకలేస్తుంది. ఫుడ్ అసలు బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఇలా చెప్తారా? ఆకలేస్తే ఫుడ్ పెడతా. ఫస్ట్ లోపలికి పోతా. నువ్వు నీ వేషాలు. పద లోపలికి. ఏమైంది? ఇందాక నువ్వు ఏడుచావు కదా, నేను ఏడుస్తున్నా. నా బాబుని అర్థం చేసుకో. ఏమైంది? నన్ను కొట్టావు. ఏమైంది నీకు? మమ్మీకి ఏమైంది? మమ్మీకి ఏమైందని అంటే ఇంట్రెస్ట్ పెట్టుకో. మమ్మీ నాకు ఈ సమ్మ అర్థం కావట్లేదు. హోంవర్క్ రాయలేదు నేను. టీచర్ నన్ను ఇలా కొడుతుంది. తమ్యాలకి 3 సార్లు కొట్టావా? మమ్మీకి నన్ను కొట్టింది కూడా. ఏంటి ఇది? ఇంతేనా? దీనికి ఇంతలా ఏడ్చాను ఎందుకు నేను? చిచ్చిచ్చి.
అంతేనా కాదా? మరి అడుగుతేనే కదా మనం పొందుకుంటాం, అడగకపోతే పొందుకుంటామా? లేదు కదా. అలానే దేవుళ్ళో కూడా మనం దేవుణ్ణి అడుగుతేనే పొందుకుంటాం, అడగకుండా దేవుడు నన్ను నా అవసరతలు తీర్చాలి అని అనుకుంటే కాదు. కానీ యేసయ్య ఇగో ఈ నీడ్ ఉంది నాకు అని చెప్పి యేసే సన్నిధిలో ప్రేయర్ చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. అలాగా నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో కూడా ఒక అంకుల్కి యేసయ్య దగ్గర తన అవసరతల గురించి ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన ప్రార్థనలకు జవాబిచ్చాడు. మరి ఆ అంకుల్ స్టోరీ వినేద్దామా? మరి చైనాలోని ఒక ఆర్ఫనేజ్ ఉంది నాన్న. చైనాలోని ఆర్ఫనేజ్ మరి చాలామంది అనాథ పిల్లల్ని మరి ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క నీడ్స్ అన్నీ కూడా తీరుస్తూ ఉందన్నమాట. అయితే ఒకనొక రోజు సడన్గా ఒక యుద్ధం జరిగింది చైనాలో. ఆ యుద్ధంతో ఈ ఆర్ఫనేజ్ మీద కూడా ఆ ఎనిమీస్ పడి అక్కడున్న ఫర్నిచర్ ఆర్ఫనేజ్ అంతటిని కూడా చాలా భయంకరంగా నాశనం చేసి అందరినీ గాయపరిచి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా దోచుకుంటారనమాట. అలా దోచుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరుగుతున్న ఈ సంగతులన్నీ కూడా యుఎస్ఏలో ఉన్న ఒక చర్చికి తెలుస్తుంది అనమాట. అలా తెలిసినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనము కొద్దిగా మనీ సమకూర్చి వాళ్ళకి పంపిద్దాము, అలానే మన దగ్గర ఉన్న బట్టలు ఉంటాయి కదా కొన్ని, ఆ బట్టలు కూడా పంపిద్దాము, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. చాలా మంది చిన్న బిడ్డలు ఉన్నారు కదా, చాలా మంది అనాథ బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు కదా అని చర్చ్ కమ్యూనిటీ అందరు కూడా డిసైడ్ చేసుకొని వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి తోచినంత హెల్ప్ ఆఫరింగ్ మనీ అంతా కూడా సమకూర్చుకొని ఒకేలా ఇంకా పంపిద్దాం అనుకునేటప్పటికి పాస్టర్ గారికి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి డబ్బు కాదు కానీ ఇంకా ఫర్నిచర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సగము మనీ ఇద్దాము, మిగతా సగము మన చర్చ్లో కొంతమంది కార్పెంటర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మనం ఏం చేద్దాము అని అంటే వాళ్ళకి ఆ మనీని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ని మనము ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఆ చర్చ్లో ఉన్న కార్పెంటర్స్ని పిలిపించి విషయం అంతా చెప్పి వాళ్ళకి మనీ ఇచ్చినప్పుడు ఆ కార్పెంటర్స్ అందరూ కూడా మరి వెళ్ళి కావాల్సిన సరుకు కావాల్సిన చెక్ అంతా కూడా తెచ్చుకొని కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకొని ఆ మార్నింగ్ నుంచి కూర్చొని అందరూ దేవుడి గురించి మాట్లాడుతూ స్తుతిస్తూ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. అందులోని చార్లీస్ అనే ఒక అంకుల్ ఉన్నాడు నాన్న. ఆ అంకుల్ చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎందుకంటే ఆయన చాలా ముసలివాడు, చాలా ఇయర్స్ నుంచి ఆ వర్క్ చేస్తూ ఉండగా మరి చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో అందరికంటే కూడా చాలా బాగా ఆ యొక్క కబోర్డ్స్ కానీ ఫర్నిచర్స్ అన్నిటిని కూడా చక్కగా చేయగలరు అనమాట. సో అందరూ అలా వర్క్ చేసుకొని ఈవినింగ్ అయ్యేటప్పటికి కంప్లీట్ అయిపోయేటప్పటికి అందరూ ఆ వర్క్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దామా మరి అన్నప్పుడు చార్లీస్ అంకుల్ అంటాడు, లేదు ఒక్క నిమిషమే, ఈ కబోర్డ్ డోర్స్ ఇంకా ఫిక్స్ చేయాలి, నేను ఫిక్స్ చేసి మీతో పాటు వస్తాను, నా కోసం వెయిట్ చేయండి అని చెప్పి ఆ కబోర్డ్స్ డోర్ని ఫిక్స్ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఫిక్స్ చేసేసిన తర్వాత వెళ్దాము అనుకునేటప్పటికి మరి ఈ కబోర్డ్స్ చాలా దూరం ప్రయాణిస్తాయి కదా, చాలా దూరం పంపిస్తున్నాం కాబట్టి చాలా లాంగ్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడన్నా ఏమన్నా అవుతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి డోర్స్ ఓపెన్ అయ్యి. కాబట్టి ఏం చేస్తానంటే ఈ డోర్స్ని క్లోజ్ చేసేసి ఆ 4 కార్నర్స్కి ఆ డోర్ యొక్క 4 కార్నర్స్కి నేను నెయిల్స్ కొట్టేస్తాను సో దట్ అవి కదలదు అని చెప్పి చక్కగా ఒక ప్లాన్ వేసుకొని అలా చేసి మరి తన ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వెళ్తాడనమాట. వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చార్లీస్ అంకుల్ ఇంకొద్దిగా తన దూరంలో ఉంటే తను ఇల్లు వస్తూ ఉన్న టైంలోని సడన్గా తనకు గుర్తొచ్చింది, నేను ఏదో మర్చిపోయి వచ్చా నేను ఆ వర్క్ ప్లేస్లోని, ఏంటది అని ఆలోచిస్తున్న టైంలోని నా స్పెట్స్ మర్చిపోయాను కదా, పోనీలే రేపు తెచ్చుకుందాం, ఎక్కడ పెట్టా నేను అని ఆలోచిస్తున్న టైంలోని తనకి చాలా విషాదకరమైన ఒక విషయం తెలిసింది, గుర్తుకొచ్చింది. అదేంటంటే అవును నేను నా స్పెట్స్ తీసి ఆ కబోర్డ్లో అలా పెట్టాను, అక్కడ ఆ స్క్రూ బాగుందా లేదా చూద్దామని, అంతలోపు నేను మర్చిపోయి ఆ స్పెట్స్ ఆ కబోర్డ్లోనే పెట్టేసి నెయిల్స్ కొట్టేశాను. ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్న తీసి చేద్దామన్నా ఆ ఫర్నిచర్ అనేది చాలా ఒక కష్టమైన పని, అట్ ద సేమ్ టైం ఆ చెక్క అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంకేం చేసేది లేదు, ఇంకా నా స్పెట్స్ అక్కడే ఉండిపోతాయి. ఆ స్పెట్స్ ఏమన్నా మామూలా కాదు కదా, నేను చాలా ఖరీదు పెట్టుకొని కొన్నాను, దేవా నాకు ఎందుకు ఇలా చేసావు ప్రభా, నేను అసలు ఆ మనీ చర్చ్ వాళ్ళు ఎంత మనీ అయితే ఇచ్చారో దానికి సరిపడా సరుకు అంతా కూడా తెచ్చుకున్నాను, ₹1 కూడా నేను తీసుకోకుండా అన్యాయంగా కాకుండా న్యాయంగానే నేను చేశాను, కానీ ఎందుకు తండ్రి నాకు ఇలా చేసావు, ఇప్పుడు నా స్పెట్స్ లేకపోతే నేను వర్క్ ఎలా చేసుకోవాలి, ఆయన కొత్తది కొనుక్కుందాంలే అని అనుకున్నా కానీ అదేమన్నా చీప్దా కాదు, చాలా కాస్ట్లీ వస్తే ఎందుకయ్యా ఇలా చేసావు అని చెప్పి చాలా బాధగా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు నాన్న. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఆర్ఫనేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి యూఎస్ఏకి వచ్చినప్పుడు ఈ చర్చ్ వాళ్ళందరూ ఆయనని ఆహ్వానం అంటే ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసినప్పుడు వర్షిప్ అయిన తర్వాత ఆయనకి మైక్ ఇచ్చి మీరు కొన్ని మాటలు చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చర్చ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారు. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్, దేవుడి దయ వల్ల మీరు మాకు సహాయం చేసిన కృపను బట్టి నిజంగా వందనాలండి, మీరు ఇచ్చిన ఫర్నిచర్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఆ యొక్క బట్టల్ని బట్టి వందనాలు, ఇచ్చిన మనీని బట్టి మీకు వందనాలండి,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కైండ్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ, అలానే మీరు పంపించిన స్పెక్టికల్స్ ఉన్నాయా, ఒకటే ఒక కళ్ళద్దాల సెట్ ఉంది, థ్యాంక్ యూ ఫర్ ఆల్సో అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు, ఏంటి కళ్ళద్దాల మేము ఎక్కడ పంపించామో, అది కూడా ఒకటేనా, ఎవరు పంపించారు, మేబీ మేము కాకపోవచ్చు వేరే వాళ్ళు పంపించుంటే ఈయన మా పేరే చెప్తున్నారేమో అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఈ మాట చార్లీస్ అంకుల్ వెనకాల కూర్చొని వింటూ ఉన్నానన్న. కళ్ళద్దాల కొంపదీసి ఇవి నా స్పెక్ట్స్ కాదు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆర్ఫనేజ్ హెడ్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటంటే, అండి ఇలాగా ఆ యుద్ధంలోని ఆ యొక్క ఎనిమీస్ ఎంతగానో మమ్మల్ని గాయపరిచారు, ఎంతో నాశనం జరిగింది, ఆ నాశనంలోని నా యొక్క కళ్ళద్దాలు కూడా విరిగిపోయాయి, ఇంకా ఏం చేద్దామో కొత్త కొనుక్కుందాం అన్నా కానీ మా దగ్గర సరైన డబ్బులు లేక మేము చాలా సఫర్ అవుతూ ఉన్నామండి. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలే. నేను మోకాలు వేసి నా రూమ్లోని దేవుడి దగ్గర ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను. ఎందుకంటే 1-2 రోజుల నుంచి ఆ కళ్ళద్దాలు లేకపోవడం వల్ల నేను సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఆర్ఫనేజ్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామన్నా కానీ, పిల్లల బాగోగులు చూసుకుందామన్నా కానీ అవ్వట్లే. ఎందుకంటే నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది, చాలా భయంకరమైన హెడ్ఏక్తో సఫర్ అవుతున్నానండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అందరినీ గసురుకుంటున్నా, అందరినీ విసుక్కుంటున్నా. ఆ తలనొప్పితో భయంకరంగా అందరికీ ఐసోలేట్ అయిపోయి ఒకటే రూమ్లో ఉండి మరి ఆ యొక్క పిచ్చి హెడ్ఏక్ వల్ల నిద్రపోతూ, మరి ఎంత నిద్రపోయినా కానీ ఆ హెడ్ఏక్ తగ్గుతూ ఉండేది కాదు. అందుకే నేను దేవుడి సన్నిధిలోని మోకాలు వేసి ఒకరోజు దేవుడికి ప్రార్థించడం స్టార్ట్ చేసా. దేవా నువ్వు నాకు సహాయం చేయ, ఎలాగన్నా ఒకటే ఒక స్పెక్టికల్స్ నువ్వు నా కోసం దయచే, నాకు సైట్కి తగ్గ స్పెక్టికల్స్ నువ్వు దయచే ప్రభా అని ఏడ్చుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. అలాగా మీరు మాకు పంపించిన హెల్ప్, ఆ ఫర్నిచర్ అంతా కూడా నేను చెక్ చేస్తూ ఉన్నప్పుడు, అరే ఈ కబోర్డ్స్ బాగా చేశారే అని చెప్పి ఆ కబోర్డ్స్ అలా ఓపెన్ చేసినప్పుడు ఆ కబోర్డ్స్లో ఒక స్పెక్టికల్ కనబడ్డదండి. అది పెట్టుకొని అది కరెక్ట్ నా సైటే ఉండడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మరి ఆ స్పెట్స్ నా దగ్గరే ఆ స్పెట్స్ వచ్చాక నిజంగా నా తలనొప్పి అంతా తగ్గింది, నేను మళ్ళీ నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నానండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ అని అన్నప్పుడు చార్లీస్ అంకుల్ వెనకాల నుంచి ఇదంతా వింటున్నాను నాన్న. ఆయన అలా ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట మన చార్లీస్ అంకుల్. ఎందుకనంటే, దేవా నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను అన్యాయం చేయలేదు కదా అని అనుకుంటూ నేను శోధించా, కానీ నువ్వు ఏదన్నా కానీ మేలుకే చేస్తావు, ఈ స్పెట్స్ ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గర పంపించావు ప్రభా, నిజంగా థ్యాంక్ యూ అయ్యా, అది కూడా నన్ను వాడుకున్నందుకు నీకు నిజంగా వందనాలని చెప్పి చార్లీస్ అంకుల్ నిజంగా దేవుని ఎంతగానో స్థుతించారు. నిజమే కదా పిల్లలు. ఒకసారి ఇంగ్లాండ్లో కూడా మరి జార్జ్ ముల్లర్ అని ఒక వ్యక్తి ఉన్నారు నాన్న. ఆయన కూడా ఇలా ఆర్ఫనేజ్ నడుపుతూ ఉండేవారు అనమాట. ఇంకో రోజు ఏమైందంటే, ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉండగా తన రూమ్లోని సడన్గా మరి ఆ యొక్క ఆర్ఫనేజ్కి వంట మనిషి ఉంటారు కదా, ఆమె వచ్చేసి ఆ మెయిడ్ వచ్చేసి ఏమంటుందంటే, జార్జ్ గారు ఇగోండి ఈరోజు ఫుడ్ లేదు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వండుదామంటే అసలు ఏమీ లేదు ఇంట్లోని, ఇప్పుడు ఎలాగో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని అంటే ఆయన కాసేపు అలా ఆలోచించి జార్జ్ గారు అన్నారు, ఇగో అమ్మ వెళ్ళి పిల్లలందరినీ కూడా డైనింగ్ హాల్లోని గ్యాదర్ చేయను, ఆయన దగ్గర ఏమైనా ఫుడ్ ఉందో లేకపోతే ఏదైనా ఐడియా ఉందో, సంథింగ్ హీ విల్ డూ అని అనుకొని ఆ మేడ్ కిందకి వెళ్ళిపోయి వంట మనిషి పిల్లలందరినీ మరి గ్యాదర్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ప్లేట్స్, కప్స్, స్పూన్స్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టిన తర్వాత జార్జ్ గారు వచ్చారు నాన్న. జార్జ్ గారు వచ్చారు, అయితే ఈ మేడ్ చూస్తున్నారు, ఏమైనా ఫుడ్ తెచ్చారేమో, ఏమైనా చేస్తారేమో అని చూస్తున్నప్పుడు, దేవుడిచ్చిన బ్రేక్ఫాస్ట్ని బట్టి మనం థ్యాంక్స్ గివింగ్ చేద్దాం, అందరూ కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం అని అన్నప్పుడు అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ మేడ్ కూడా షాక్ అయిపోయింది, ఆ వంట మనిషి కూడా షాక్ అయింది. ఎందుకంటే ఫుడ్ లేదు, ఎవరికి ఫుడ్ అనేది మరి మనం వడ్డించలేదు, ఎలాగ ప్రేయర్ చేస్తాం, ఎలాగ థ్యాంక్స్ గివింగ్ చేస్తాం, ఎలాగ దేవుని స్తుతిస్తాం అని అనుకుంటున్నప్పుడు జార్జ్ గారు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. పిల్లలందరూ కూడా ఏ ఫుడ్ లేదు కదా, ఓకేలే ప్రేయర్ చేద్దాం అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ మేడ్ కూడా ఏంటి ఇప్పుడు ప్రేయర్ చేయాలా, ఫుడ్ లేదు ఏం లేదు, దేవుడికి ఎందుకు ప్రేయర్ చేసి థ్యాంక్స్ గివింగ్ చేయాలి అని అనుకుంటున్న టైంలో జార్జ్ గారు దేవుడికి వందనాలు చెల్లించారు. ఏసయ్యా నీకు వందనాలు అయ్యా, ఫుడ్ ఇచ్చావు నీకు వందనాలు, ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ దయచేస్తున్నావు, గత కాలం అంతా కూడా మా అవసరతలన్నీ తీర్చావయ్యా, ఇప్పుడు కూడా నువ్వు తీరుస్తావు, ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ని బట్టి నీకు వందనాలు, నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అలా అన్నాడో లేదో నాన్న, ఆమేన్ అన్న తర్వాత సడన్గా ఎవరో డోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. గబగబా మేడ్ ఆ డోర్ వెళ్ళి తీసేటప్పుడు ఒక పెద్ద బల్క్ ఆఫ్ బ్రెడ్స్ ఒక వ్యక్తి పట్టుకొని వచ్చి, అమ్మా నిన్న నైట్ దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు మీ యొక్క ఆర్ఫనేజ్కి బ్రెడ్స్ పంపించమని, మరి మీరు ఇవి తీసుకుంటారా అని అన్నప్పుడు ఆ మేడ్ డెఫినెట్లీ అఫ్కోర్స్ కమ్ ఇన్సైడ్, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి ఇవి పెడతాం అని అన్నప్పుడు
నిజంగా మరి ఆ మెయిడ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంతలోపే ఇంకా డోర్ వేద్దాం అనుకునే లోపు ఈ వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి, అమ్మ నా యొక్క మిల్క్ ట్రక్ ఏదైతే ఉంటుందో అది రిపేర్కి వచ్చింది, కాబట్టి ఇప్పుడు మిల్క్ అలానే ఆ ట్యాంక్లో ఉంచేస్తే మొత్తం అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి, కాబట్టి ఇది ఎలాగో ఆర్ఫనైజే కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మిల్క్ పెట్టచ్చు కదమ్మా మీ యొక్క పిల్లలకి, మీ బ్రేక్ఫాస్ట్తో పాటు గ్లాస్ మిల్క్ ఇవ్వచ్చు కదా, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ బ్రింగ్ దిస్ మిల్క్, నేను ఈ పిల్లలకి ఇవ్వచ్చా అని అన్నప్పుడు, ఓకే అండి డెఫినెట్గా షూర్ కమన్ సార్ అని చెప్పి ఆ మిల్క్ని తీసుకెళ్ళి పిల్లలకి సర్వ్ చేసి ఆ బ్రెడ్స్ అన్నిటిని కూడా సర్వ్ చేస్తూ ఉంటాను నాన్న. అంతలోపే జార్జ్ గారు వచ్చేటప్పటికి ఆ మేడ్ ఏంటంటే ఏమంటుందంటే, నెవర్ విల్ ఐ డౌట్ ప్రేయర్ అగైన్, నేను ఎప్పుడు కూడా ప్రేయర్ని అసలు డౌట్ చేయను, ఎందుకంటే ప్రార్థించినప్పుడు నేను పొందుకుంటానని నాకు అర్థమైంది అని చెప్పి దేవుని స్తుతించుకుంటా వెళ్ళింది జార్జ్ గారు వైఫ్ కూడా నిజమే దేవుడితో ప్రతి క్షణము విశ్వాసంతో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి అద్భుత రీతిగా ప్రతిదీ దయచేసినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుంది, దేవుడితో నడవటం ఇట్స్ రియల్లీ వెరీ మిరాక్యులస్ అని చెప్పి వాళ్ళు కూడా దేవుని స్తుతించాను అన్న. నిజమే కదా, మనం అడిగితే మనం పొందుకుంటాం. ఈరోజు మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, దేవుని దగ్గరికి వచ్చి దేవా ఇదిగో నా అవసరత అని మనం ప్రేయర్ చేసామనుకోండి, దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుని అడుగుదామా, మీ అవసరత ఏంటో ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నప్పుడు మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అన్న. స్తోత్రం తండ్రి, దేవా నిజంగా నీకు వందనాలయ్యా, ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, మరి దేవా ఇందాక నేర్చుకున్న స్టోరీస్లో కూడా మరి అడిగినప్పుడు వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం తండ్రి, మా అవసరతలన్నీ తీర్చండి, ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చండి, మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని దయచేసి మాతో మాట్లాడండి, మా యొక్క ప్రతి అవసరతను తీర్చమని, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, అవి మేము పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాను వాక్యం తెలియజేస్తుండగా. మరి తండ్రి ఎవరైతే అడుగుతారో అది పొందుకొని ఉన్నారని నమ్ముతా ఖచ్చితంగా దాన్ని మేము పొందుకుంటాం. ఈరోజు మేము అడుగుతున్న ప్రతిదీ కూడా మేము పొందుకుంటున్నామని నమ్ముతూ మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా, నాతో పాటు కలిసి చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, మత్తయి 7:7. మరొకసారి చదువుకుందామా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. చాలా బాగుంది కదా. సో ఈ మెమరీ వర్డ్స్ని మర్చిపోకుండా మనకి ఎప్పుడైనా నీడు ఉంటే మనం ఏం చేయాలి, అడిగితే అది మనకి ఇవ్వబడుతుంది. మాథ్యూ 7:7 గుర్తుపెట్టుకోండి అన్న. మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాను, బాయ్.